సిఎస్సి అనేది చాలా పెద్ద హాస్పిటల్ చౌటుప్పల్లో. దరిదాపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 6 సిఎస్సిలు ఉంటే అందులో ఇదొకటిగా ఏర్పాటు చేయడం జరిగింది దరిదాపు 20 సంవత్సరాల క్రితం. పబ్లిక్, రోగులు ఇవన్నిటి దృష్ట్యా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాం. దరిదాపు 3-4 నెలల్లో కూడా అది వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఉన్న ఆసుపత్రిలో సేవలు అందకపోవడం బాధాకరం. 10 మంది వైద్యులు ఉన్నారు ఇక్కడ. 10 మంది వైద్యులలో ఒకరు డే ఆఫ్ తీసుకుంటారు, ఒకరు పిఎస్సీలకు డిప్యుటేషన్ మీద పోతారు, ఒకరు సెలవు పెడతారు. ఇట్లా సమన్వయం లేకుండా వచ్చే పేషెంట్స్కి సంబంధించి రోజు 250 నుంచి 300 మంది పేషెంట్స్ వస్తున్నారు. వచ్చే 2-3 డాక్టర్లు, డ్యూటీలో ఉండే డాక్టర్లు వారికి ఏ విధంగా సమయాన్ని కేటాయించి పరీక్షలు నిర్వహిస్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. తప్పకుండా ఈ విషయం పైన ఉన్నతాధికారులు కూడా సత్వర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా మెరుగైన సేవలు అందే విధంగా అవసరమైన సత్వర చర్యలు తీసుకోవాలి. సమన్వయం లోపం లేకుండా నివారించాలి. అధికారుల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను కూడా విభేదాలను కూడా తొలగించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇది చేయకపోతే తప్పకుండా త్వరలో వారందరికి సంబంధించిన కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా తప్పకుండా ప్రభుత్వం తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తాం.